హెయిర్ డ్యామేజ్ కాకుండా వైట్ హెయిర్ని బ్లాక్గా ఎలా మార్చాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అందరికీ, నేను మీ అరుణ. ముందుగా హెన్నా ప్రిపేర్ చేసుకుందాం. వైట్ హెయిర్ మీద ఈ హెన్నాని అప్లై చేయాలి. నేను ఆ వీడియో స్కిప్ తీయలేదు. సో తినది వైట్ హెయిర్ మాట. వైట్ హెయిర్ మీద తినకి హెన్నా అయితే పెట్టాను. హెన్నా పెట్టిన తర్వాత 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేసేయాలి. చాలా నీట్గా హెయిర్ వాష్ అయితే చేయాలి. ఎక్కడ హెన్నా లేకుండా నీట్గా హెయిర్ వాష్ అయిన తర్వాత రోజు ఇండిగో పెట్టుకోవాలి. హెన్నా ప్లేస్లోనే సేమ్ ఇండిగో పెట్టుకోవాలి. ఇండిగో ఎలా మిక్స్ చేయాలంటే గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇండిగో పౌడర్ని. ఇది న్యాచురల్ ఇండిగో ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతుంది. సో ఇది ఎలా అంటే మరీ గట్టిగా కాకుండా అలానే పల్చగా కాకుండా మీడియంగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ ఇండిగో న్యాచురల్ అండి. ఇది ఆయుర్వేదిక్ షాపుల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. మీ హెయిర్ని డ్యామేజ్ కాకుండా హెల్తీగా కూడా ఉంచుతుంది ఇండిగో పౌడర్ అన్నది. సో ఇప్పుడు మనం హెన్నా పెట్టిన హెయిర్ మీద మాత్రమే ఈ ఇండిగో పౌడర్ అన్నది వాడాలి. దీనికి చూస్తున్నారు కదండి, నిన్న హెన్నా పెట్టాను, ఈరోజు ఇండిగో పెట్టించుకోవడానికి వచ్చిందన్నమాట. తినది ఫుల్గా వైట్ హెయిర్ అండి. హెన్నా పెట్టాక అలా రెడ్గా అయింది. ఇప్పుడు మనం దాని మీద ఇండిగో అన్నది అప్లై చేశాను. సో అప్లై చేసి 1 అవర్ పోయాక హెయిర్ వాష్ అన్నది చెయ్యాలి. ఈ ఇండిగో అన్నది హెన్నా పెట్టిన హెయిర్ మీదే మనకి మంచిగా యూజ్ అన్నది ఉంటుంది. ఇంకా ఇండిగో పెట్టి 1 అవర్ అయింది. హెయిర్ వాష్ అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి ఇలా ఉంది హెయిర్ అయితే. దీనికి ఫుల్గా బ్లాక్ అయితే రాలేదు, కానీ ముందున్నంత రెడ్గా అయితే లేకుండా న్యాచురల్గా బ్లాక్గా ఉంది. రిజల్ట్ అయితే చాలా బాగుంది. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బ్లాక్ కలర్లు వేసుకునే బదులు అవి కెమికల్స్ అండి, అవి కాకుండా ఇలా ఇండిగో వేసుకోవడం బెటరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.